జీవిరెడ్డి గారు మంచి కిక్ ఇచ్చే సబ్జెక్ట్ సార్, మీరు ఏదో నిదానంగా మాట్లాడుతున్నారు. నాకు గొంతు పోయింది బ్రదర్, గొంతు పోయి కొంచెం బాగాలేదు, అయినా కిక్ ఇస్తాలే నీకు, ఏం అదేం డౌట్ లేదు. కిక్లో డోకా రాదు. అయితే అది ఎంత తవ్వినా ఇందులో ఇంకా వెళ్తూనే ఉన్నట్టుంది కదా. మీ పరిశోధనలో ఏం తేలింది? ఇలా అనుకోకుండా మీరు లాయరు కమ్ము ఈడీ ఎక్స్పర్ట్స్, ఇది కూడా చార్టెడ్ అకౌంటెంట్ కూడా కదా మీరు, అన్ని కమ్ములు చాలా ఉన్నాయి, మీకు చాలా కమ్ములు ఉన్నాయి, పేరేమో రెడ్డి కానీ కమ్ అని. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. పరిశోధన అయితే పూర్తి అవ్వలేదు, అందుకని ఇప్పుడు కంక్లూజన్గా చెప్పలేదు. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మీరు చెప్పింది చూసారా, అంతకంటే ఎక్కువ ఉంటుంది, 98,000 కోట్లు కాదు, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 2 రకాల దందాలు నడిచినాయి వెంకటేశ్వర గారు. ఒకటి వచ్చేసేట్లకి మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా అన్ని ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని చెప్పేసి ఇవన్నీ ఇంతకుముందు బ్రాండ్లు ఉన్నాయి, పక్కన పెట్టేసి 2019 అక్టోబర్లో నాకు తెలిసి కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఆ టైంకి ఉన్న బ్రాండ్లను చాలా వరకు పక్కన పెట్టేసేసి లైక్ బడ్వైజర్స్ కానీ, కింగ్ ఫిషర్స్ కానీ, ఇలాంటివి వాళ్ళ ఎంపీకి సంబంధించిన బ్రాండ్ మెక్డోవల్ కానీ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిది ఓపెన్ నీకెందుకన్నా అన్నా, నీకెందుకన్నా ఇన్ని రోజులు సంపాదించుకున్నావు కదా, నాకు ఇచ్చేసేయి అంటే ఎట్లుంటుంది మీకు? అవును, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు నా పొద్దున అడిగిన మాట ఇది, ఆయన బ్రాండ్ని ఇచ్చేసేయి మొత్తం అని. సో ఇది, సో ఆ రోజుకి అన్ని బ్రాండ్లు పక్కన పెట్టేసి భూము తర్వాత అవేవో చాలా బ్రాండ్లు తీసుకురావడం జరిగింది. ఒకటి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల డిస్టిలరీస్లో తయారు చేసి, అది విస్కీ కావచ్చు, బీర్లు కావచ్చు, లేకపోతే మిగతా వాటెవర్, అదొక లాభాలు గడించింది ఒకే వెంకటకృష్ణ గారు. రెండోది వచ్చేసరికి నెంబర్ 2 దందా, అంటే ఒక డిస్టిలరీలో 100 బాటిల్ తయారైతే అందులో బెవరేజ్ కార్పొరేషన్ కొనేది 60. అవును, మిగతా 40 ఎక్కడికి పోతున్నాయంటే ఈ 40 వచ్చేసేట్లకి మళ్ళీ అదే గవర్నమెంట్ షాపులు కదా పెట్టింది, అక్కడ తీసుకొచ్చి, అంటే బెవరేజ్ కార్పొరేషన్ కొన్న 60 బాటిల్స్ ప్లస్ 40 బాటిల్. ఇది నేను ఉజ్జాయింపుగా చెబుతున్నాను, ఐఎమ్ నాట్ షూర్ ఇక ఎక్కువ చేశారో తక్కువ చేశారో, ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ అదన్నీ అయితే తెలుస్తుంది, బయటకు వస్తుంది. సో ఈ 40 బాటిల్ విడిగా అమ్మటం వలన దాని మీద వచ్చినటువంటి ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఎక్సైజ్ ప్లస్ వ్యాట్, ఇదంతా దాదాపు ఒక బాటిల్ ఖరీదు వెంకటకృష్ణ గారు 100 రూపాయలు అంటే అందులో దాదాపు 80 రూపాయలు ట్యాక్స్ ఐటమే ఉంటుంది. ఓకే, సో 20 రూపాయలు ప్రాఫిట్ కావచ్చు, కమిషన్ కావచ్చు, కాస్ట్ అంత ఉంటుంది. సో 80 రూపాయలు మొత్తం లాగేశారు. సో అది మేజరు. దానికి గాను వాళ్ళు 2019 అక్టోబర్లో తీసుకొచ్చిన పాలసీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వాళ్ళు తీసుకొచ్చింది, గవర్నమెంటే అమ్ముతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటి, ప్రైవేటు వాళ్ళకి ఇస్తే గతంలో మాదిరి అంటే టీడీపీ మేము చేసిన పాలసీ ప్రకారం ప్రైవేటు వాళ్ళకి ఇస్తే నకిలీ మద్యం అమ్ముతారు ప్రైవేట్ షాపుల్లో, అందుకని మేము నకిలీ మద్యం అమ్మకుండా గవర్నమెంట్ షాపులు అమ్మేయమంటే క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్పారు. దానికోసం ప్రైవేట్ షాపులు తీసేసి గవర్నమెంట్ షాపులు చెప్పిన మాట అదే. ఆయన నీతి వాక్యాలు చాలా ఉన్నాయి, ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చేవారు దాకా అని చెప్పేసి ఏం చేశారు, ఏదో బాగుందిలే మేము కూడా అనుకున్నాం, సరే రెస్పెక్ట్ ఆఫ్ ఏముంది, మంచి పని చేసినప్పుడు ప్రతిదీ అపోజిషన్లో ఉన్నాం కాబట్టి విమర్శించాలనుకోలేదు, కరెక్ట్ కూడా కాదని చూస్తే కట్ చేస్తే గవర్నమెంట్ షాపులు ఓపెన్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే నకిలీ మద్యం అయినా పర్లేదు కానీ అది నీచమైన మద్యం, అది అవును తీసుకొచ్చి పెట్టేసి ఆ తర్వాత ఏం చేశాడు, రెండో ఫేజ్లో హైబ్రిడ్ సిస్టమ్ పెట్టచ్చు, క్యాష్ ప్లస్ ఎలక్ట్రానిక్ పేమెంట్ 2 కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. కంప్లీట్గా పూర్తిగా తీసేశాడు, ఏది ఎలక్ట్రానిక్ సిస్టమ్ మొత్తం తీసేసి కేవలం నగదు రూపంలో. అంత అవసరం ఏమొచ్చింది, ఇందా మీరు చెప్పారు బీరకాయ సొరకాయ ఏది కొన్నా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ వచ్చేసి ఓకే 2016లో డిమానిటైజేషన్ తర్వాత కంప్లీట్గా డిజిటలైజేషన్ వైపు పోవడం జరిగింది. అంటే ఎక్కువగా జీపేలను, ఫోన్పేలను ఇలా అన్నీ నువ్వు వచ్చేసిన తర్వాత నీకు అంత సౌలభ్యం ఉన్న తర్వాత నువ్వు కంప్లీట్గా ఆపేసి క్యాష్ తీసుకోవడం నీ మర్మం ఏంటి? ఎందుకంటే నెంబర్ 2 దందాన్ని నడిపించడం కోసం. సో అది ఒక రెండో ఫ్రాడ్. ఈ విధంగా వాళ్ళు విచ్చలడుగా దాదాపు 2024 మొన్నటి వరకు నడపడం జరిగింది వెంకటకృష్ణ గారు. సో దాని ఆ డిజిటల్ కాకుండా చేసిన బ్లాక్లో తీసుకున్న అమౌంట్ అది బ్లాకే అనుకుంటున్నాను నేనైతే, అదే క్యాష్ కాబట్టి. ఎందుకంటే అకౌంటబిలిటీ లేని అమౌంట్, అది అడిగేవాళ్ళు లేడు కదా, కాబట్టి అది ఎంత ఉంటుంది?